హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. సో మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అన్ని ఎగ్జామ్స్కి ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ చూడకపోతే ఫస్ట్ వీడియో చూడండి, అలాగే ఈ వీడియో కంటిన్యూ చేయండి. కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది సెకండ్ వీడియో, పార్ట్ 2. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ది 10 degree ఛానల్ డివైడ్? వాట్ డస్ ది 10 degree ఛానల్ డివైడ్? మనకేమిచ్చారు ఆప్షన్స్? అండమాన్ నికోబార్, ఇండియా అండ్ లక్షద్వీప్, పాకిస్తాన్ అండ్ నేపాల్, ఇండియా అండ్ నేపాల్. వాట్ ఈస్ ఛానల్? ఛానల్ అంటే జల మార్గము, స్ట్రైట్ అంటే జలసంధి. ఛానల్ అంటే జల మార్గము, స్ట్రైట్ అంటే జలసంధి. ఛానల్ అంటే ఏంటంటే ఇది న్యాచురల్లీ ఫామ్ అయింది కావచ్చు, లేదంటే మనుషులే కృత్రిమంగా తయారు చేసింది కావచ్చు. కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట. ఎందుకనంటే పెద్ద పెద్ద షిప్స్ పోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో వాట్ ఈస్ 10 degree ఛానల్ డివైడ్? ఛానల్ అంటే మనం అనుకున్నట్టు జలమార్గము. ఓకేనా? ఏది డివైడ్ చేస్తుంది? అండమాన్ నికోబార్, ఇండియా అండ్ లక్షద్వీప్, పాకిస్తాన్ అండ్ నేపాల్, ఇండియా అండ్ నేపాల్. సో ద ఆన్సర్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్. చూద్దాం, మనం డిఫరెంట్ ఛానల్స్ మన దగ్గర ఉన్నాయి, ఏంటి అనేది చూద్దాం. వీ హ్యావ్ సో మెనీ ఛానల్స్. ఓకే, 8 degree channel. It separates island of Minikai and Maldives. 9 degree channel separate the island of Minikai from the Lakshadweep archipelago. So Minikai ekkada undi anante last part of Lakshadweep annamata. ఓకేనా? సో లక్షద్వీప్ ఏదైతే ఉందో మీకు తెలుసు. సో ఇది సౌత్ ఇండియా అనుకోండి. ఇక్కడ అండమాన్ నికోబార్ ఉన్నాయి, ఇక్కడ అంతా లక్షద్వీప్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఐలాండ్ ఆఫ్ మినికాయ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 10 degree ఛానల్ డివైడ్స్ అండమాన్ ఐలాండ్స్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మీకు తెలుసు అండమాన్లో 2 parts ఉంటాయి, గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్. గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్. అదే నికోబార్లో 3 ఉంటాయి, కార్ నికోబార్, లిటిల్ నికోబార్, గ్రేట్ నికోబార్. అండమాన్ కింద గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్, ఆ తర్వాత కార్ నికోబార్, లిటిల్ నికోబార్, గ్రేట్ నికోబార్. ఓకే, 6 degree ఛానల్ కూడా ఉంటుంది. ఇది గ్రేట్ నికోబార్లో లాస్ట్ పార్ట్ ఆఫ్ నికోబార్ ఐలాండ్స్. గ్రేట్ నికోబార్లో ఇందిరా పాయింట్ ఉంటుంది ఫ్రమ్ ఇండోనేషియాని ఇందిరా పాయింట్, మన లాస్ట్ పాయింట్ అంటాం ఇందిరా పాయింట్. ఆ రెండింటిని సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ 11 degree ఛానల్. 11 degree ఛానల్ సపరేట్స్ అమిని అండ్ క్యాననూర్. అంటే ఏంటంటే లక్కాదీవ్ ఐలాండ్స్ అంటాం మనం. ఓకే, ఆమిని అండ్ కనోనర్ ఇన్ ద లక్షద్వీప్ ఐలాండ్. లక్షద్వీప్లో ఉన్నటువంటి ఆమినీస్ని అలాగే లక్కాదీవ్, క్యాననూర్ ఐలాండ్ని సపరేట్ చేస్తుంది. డంకన్ ప్యాసేజ్ సపరేట్స్ గ్రేట్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్ని మధ్యలో డంకన్ ప్యాసేజ్ సపరేట్ చేస్తుంది. కోకో ఛానల్, ఇట్ సపరేట్స్ అండమాన్ అండ్ కోకో ఐలాండ్ దట్ ఈస్ దేర్ ఇన్ మ్యాన్మార్. నెక్స్ట్ పాక్ స్ట్రైట్ సపరేట్స్ ఇండియా అండ్ శ్రీలంక. ఓకే, స్ట్రైట్ అనేది మనం చెప్పుకున్నాం. స్ట్రైట్ అనేది ఎప్పుడు కూడా న్యాచురల్లీ అనమాట. అది ఎవరు చేసింది కాదు, న్యాచురల్గా అది ఏర్పడుతుంది. కాకపోతే చాలా చిన్నగా ఉంటుంది, సైజ్ చిన్నగా ఉంటుంది కంపేర్డ్ టు ఛానల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద సిస్టర్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్? సిస్టర్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ అంటే ఏంటంటే ఎర్త్కి సిమిలర్గా ఉంది, బరువులో కావచ్చు, ద్రవ్యరాశిలో కావచ్చు. ఓకే, దేంట్లో చూడొచ్చు మనం, సాంద్రతలో కావచ్చు, మాస్ కావచ్చు, డెన్సిటీ కావచ్చు, వీటన్నింటిలో కూడా సేమ్ ఉండేదన్నమాట. వీనస్, మెర్క్యూరీ, మార్స్, జూపిటర్. మనకు తెలుసు మార్స్, జూపిటర్ కొంచెం దూరంగా ఉంటాయి, సన్కి పెద్దగా ఉంటాయి. సో వీనస్ ఈజ్ వెరీ క్లోజ్ టు ది ఎర్త్, వెరీ సిమిలర్ టు ది ఎర్త్ అనమాట. సో అందుకే మనం వీనస్ని ఎర్త్ యొక్క సిస్టర్ ప్లానెట్ అని పిలుస్తాం. చూడండి, వీనస్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ ఎర్త్ సిస్టర్ ప్లానెట్ బికాస్ దే ఆర్ సిమిలర్ ఇన్ సైజ్లో సేమ్ ఉంటుంది, మాస్లో సేమ్ ఉంది, ద్రవ్యరాశి డెన్సిటీ సాంద్రతలో సేమ్ ఉంది, అండ్ వాల్యూమ్లో కూడా సేమ్ ఉంది. హవెవర్ దే ఆర్ వెరీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ వేరే ఉన్నా కూడా ఇక్కడ మనకి సైజ్, మాస్, డెన్సిటీ అండ్ వాల్యూమ్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి అనమాట. అందుకే మనం దీన్ని సిస్టర్ ప్లానెట్ అని పిలుస్తాం. వీనస్ ఈజ్ ది సెకండ్ ప్లానెట్ ఫ్రమ్ ది సన్ ఉన్నాడు అనుకోండి, సన్ తర్వాత మనకి ఏమున్నాయి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్.
జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఆఫ్ కోర్స్ డ్వార్ఫ్ ప్లానెట్ అనుకోండి. సో సన్ తర్వాత రెండవది ఫస్ట్ మెర్క్యూరీ అయితే రెండవది వీనస్, మూడవది భూమి. our closest planetary neighbor. Venus is the hottest planet in our solar system. సన్కి రెండవది దగ్గరగా ఉంది కాబట్టి ఇది మనం హాటెస్ట్ ప్లానెట్ కూడా సోలార్ సిస్టంలో ఓవరాల్ అన్ని ప్లానెట్స్తో కంపేర్ చేస్తే. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ బేస్డే, పెద్దగా ఇందులో ఏంటంటే మనం అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫ్యాక్ట్స్ బేస్డ్ ఇవన్నీ కూడా. వాట్ పార్ట్ ఆఫ్ ఎర్త్ ఈస్ కవర్డ్ బై వాటర్? మనం వింటానే ఉంటాం సమ్ అరౌండ్ 70%, 2/3 ఆఫ్ ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్ అంటాం. 2/3 అంటే సమ్ 60s వచ్చినప్పటికీ కూడాను సమ్ అరౌండ్ లైక్ 70%, 71% ఈస్ కవర్డ్ విత్ వాటర్. దట్ ఈస్ 1, 2, 1, 3, 1, 4, 2/3 ఇచ్చినాడు. సో ఆన్సర్ విల్ బి 4, 2/3. ఇందులో పెద్ద డిస్కషన్ అవసరం లేదు, వీ నో ఇట్ ఎవ్రీ టైమ్. About 70% of the earth's surface is covered by water, while the remaining 29 is land. 71 వాటర్ ఉంది, 29% ల్యాండ్ ఉంది. Oceans alone can cover about 97% of the water. 71% వాటర్ ఉంటే ఈ 71లో అబౌట్ లైక్ 97% సాల్ట్ వాటరే. సముద్రాలే 97% కలిగి ఉంది 71లో. మిగిలిన 3%లో గ్లేషియర్స్ కావచ్చు, మంచు పర్వతాలు కావచ్చు, ఐస్ క్యాప్స్, పోలార్ రీజన్స్ కావచ్చు, లేకపోతే గ్లేషియర్స్ కావచ్చు, అవే 69% ఆఫ్ ది ఫ్రెష్ వాటర్. అంటే ఉన్న 3%లో కూడా సమ్ 69% పోలార్ ఐస్ క్యాప్స్, గ్లేషియర్సే కలిగి ఉన్నాయి. హిమానీ నదాలు తర్వాత పోలార్ ఐస్ క్యాప్సే కలిగి ఉన్నాయి. అంటే మనకి వాడకడానికి లేకపోతే తాగడానికి ఉన్న ఫ్రెష్ వాటర్ అనేది వెరీ వెరీ నెగ్లిజిబుల్. ఇట్ విల్ బి సమ్ అరౌండ్ 0.00 సంథింగ్ అనమాట. సో వీ నీడ్ టు హ్యాండిల్ ద వాటర్ విత్ కేర్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాటిట్యూడ్ రిఫర్స్ టు గ్రేట్ సర్కిల్? లాటిట్యూడ్ అంటే అక్షాంశాలు. గ్రేట్ సర్కిల్ అని పిలుస్తాం. గ్రేట్ సర్కిల్ అంటే అర్థం ఏంటి? గ్రేట్ సర్కిల్ అంటే భూమిని 2 సమాన భాగాలుగా విభజించేది. ఏది విభజిస్తుంది మనకు తెలుసు, భూమధ్య రేఖ, దట్ ఈస్ 0 డిగ్రీ. 23 నార్త్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కాటక రేఖనా కాదు, మకర రేఖనా కాదు, ఆర్కిటిక్ సర్కిలా కాదు, పైన ఎక్కడ వస్తుంది? సో ఆన్సర్ విల్ బి 0, ఈక్వేటర్, దట్ ఈస్ భూమధ్య రేఖ. చూడండి, ఏ గ్రేట్ సర్కిల్ ఈజ్ ఎనీ సర్కిల్ దట్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ అండ్ హ్యాస్ ద సేమ్ సెంటర్ యాజ్ ది ఎర్త్ సెంటర్. ఎర్త్ సెంటర్ ఏదైతే ఉందో దీని సెంటర్ కూడా అదే ఉండాలి. సో ఎర్త్ని సమానంగా కట్ చేస్తే ఎర్త్ సెంటర్ అదే అయి ఉంటుంది, ఈ సర్కిల్ యొక్క సెంటర్ అదే అయి ఉంటుంది. ద ఈక్వేటర్ 0, భూమధ్య రేఖ, ఈజ్ ద ఓన్లీ లాటిట్యూడ్ దట్ ఏ గ్రేట్ సర్కిల్ హ్యాస్. ఇట్ డివైడ్స్ ఎర్త్ ఇన్ నార్థన్ అండ్ సదరన్ హెమిస్పియర్స్. పైన ఒక పార్ట్ కింద ఒక పార్ట్ సమానంగా డివైడ్ చేస్తుంది. అదర్ లాటిట్యూడ్స్ లైక్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కాటక రేఖ కావచ్చు, మకర రేఖ కావచ్చు, లేకపోతే ఆర్కిటిక్ సర్కిల్ కావచ్చు, ఏవైనా సరే ఇవి సమానంగా విభజించవు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాస్ త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? 23.5 డిగ్రీ, మనం దీన్నే కర్కాటక రేఖ అని పిలుస్తున్నాం. ఇది మన దేశంలో ఏ రాష్ట్రం గుండా పోదు? చూడండి, గుజరాత్, బీహార్, మిజోరాం అండ్ వెస్ట్ బెంగాల్. ఆన్సర్ ఏదో గెస్ చేయండి. ఈ గ్యాప్లో నేను మీకు మ్యాప్ చూపిస్తాను. సో దిస్ విల్ బి ది మ్యాప్. 23.5 డిగ్రీ, ఇట్ ఈస్ గోయింగ్ త్రూ గుజరాత్, మధ్యప్రదేశ్, ఇక్కడ కొంచెం పార్ట్ రాజస్థాన్, అండ్ దెన్ వీ హ్యావ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ వీ హ్యావ్ త్రిపుర, మిజోరాం. మణిపూర్ కాదు, ఇది మణిపూర్ వస్తుంది. ఓకే, చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాష్ట్రాలు గుండా పోతారు. చూడండి, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఇక్కడ ఏం లేదు, బీహార్ లేదు. బీహార్ అనేది టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పోదు. అది ఆన్సర్. ఏది ఆన్సర్ ఇక్కడ? బీహార్ అనేది ఆన్సర్. సో ఐ హోప్ ద థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. లైక్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్,
ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ మనం చిన్నప్పటి నుంచి ఎక్కడో క్లాస్లో చదువుకొని ఉంటుంటాం. సో కీప్ ప్రాక్టీసింగ్ మోర్ అండ్ మోర్ MCQs టు గెట్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్.